నమస్కారం. వెల్కమ్ టు 9 టీవీ. ప్రస్తుతం ఈరోజు మనము నల్గొండ జిల్లా కనగల్లు మండలం గడ్డంవారి ఎడవెల్లి గ్రామంలో ఉన్నాం. ఈ యొక్క గడ్డంవారి ఎడవెల్లి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి పర్సనపోయిన వెంకటేష్ గారితో ఈరోజు మనము స్థానిక సంస్థల ఎన్నికల గురించి పోటీ చేసేటువంటి విషయంలో ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఉన్నామండి. ఈ యొక్క శివదుర్గ ఫౌండేషన్ చైర్మన్ పర్సనపోయిన వెంకటేష్ గారితో, ఈ పర్సనపోయిన వెంకటేష్ గారు ఈ యొక్క జీఎడవెల్లి గ్రామంలో త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సమరానికి సై అంటున్నారు. మరి వారు ఏ విధంగా ముందుకెళ్తారో వారి మాటల్లోనే మనం విందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు పర్సనపోయిన వెంకటేష్. మాది జీఎడవెల్లి గ్రామం, కనగల్ మండలం, నల్గొండ జిల్లా అండి. స్థానిక సంస్థల విషయంలో కాకుండా నేను గత 2019 నుండి మా ఊరు జీఎడవెల్లి కార్యక్రమాల్లో అన్నిట్లలో చురుకుగా పాల్గొని నాకు తోచినంత సాయంగా మా ఊరి ప్రజలకు కానీ అభివృద్ధి పనుల్లో కానీ అన్ని విధాలుగా మా ఫౌండేషన్ శివదుర్గ ఫౌండేషన్ అన్ని వేళలా సహకారం అందించింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా జీఎడవెల్లి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలని ఊరు భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం నేను చాలా ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మా ఊరి జీఎడవెల్లి ప్రజల నుండి కోరుకున్నది ఏమనగా, ఒక్కసారి నన్ను ఆశీర్వదించి ఒక్కసారి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోవాలని మా ఊరి గ్రామస్తులందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఓకే అండి. ఫౌండేషన్ మీరు ఎప్పుడు ప్రారంభించారు? నేను ఫౌండేషన్ వచ్చేసి సార్ నేను 2014లో MBA కంప్లీట్ చేశాను. ఓకే. MBA కంప్లీట్ చేసిన తర్వాత అక్కడక్కడ ఎంప్లాయ్మెంట్ అవి జాబ్ చేస్తూ ఉండగా, సరే మా పేరెంట్స్ మనకు ఇంత కష్టపడి ఇంత చేసి మనం చదివించారు, ఎక్కడికి ఒక స్థాయిలో నిలబెట్టారు, వారి కోసం మనం ఏదైనా చేయాలనే ఒక ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు వచ్చిన ఆలోచనలో బాగానే మా అమ్మ నాన్న పేరు మీద శివలింగయ్య దుర్గమ్మ, మా నాన్న పేరు శివలింగయ్య, అమ్మ పేరు దుర్గమ్మ, వారిద్దరి పేరు మీదుగా శివదుర్గ ఫౌండేషన్ అనేది నేను స్థాపించాను. అదే పేరుతో మా అమ్మ నాన్నల సంపాదనలో కానీ నా దాంట్లో ఉన్నంతలో కానీ నేను ఒక 100 రూపాయలు నాకు వచ్చే దాంట్లో ఉంటే అందులో 10 రూపాయలు సేవా కార్యక్రమాల కోసం, ప్రజలు ఏదైనా ఆపదల్లో ఉన్న వారి కష్ట సుఖాల్లో కానీ బాధల్లో కానీ అన్నింటిలోనూ నా వంతుగా నేను ఎప్పుడు పాలు పంచుకుంటున్నా. భవిష్యత్తులో కూడా నా భావి తరాలలో కూడా మా ఫ్యామిలీ కానీ, నా పిల్లలు కానీ, నా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తులో కూడా దీన్ని నడిపించి, ముఖ్యంగా జీఎడవెల్లి ప్రజలలో కానీ జీఎడవెల్లి గ్రామాన్ని కానీ మన సొంత ఊరికి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలనేది నా ముఖ్య ఉద్దేశం. మీరు ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు దీని ద్వారా? నేను ముఖ్యంగా అంటే ఇప్పుడు వచ్చేసి ఎవరైనా అకస్మాత్తు కానీ ఏదన్నా దురదృష్టకార్యంగా చనిపోతే, లేని వారైనా సరే కొద్దిగా ఆ పరిస్థితిని బట్టి నాకు తోచినంత సాయం నా శివదుర్గ ఫౌండేషన్ కొంచెం ఖచ్చితంగా చేస్తాను. అందరికంటే వాళ్ళు పిలిచినా పిలవకున్నా నేను వెళ్ళి చేస్తాను, పరిస్థితిని బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి. అదేవిధంగా వచ్చేసి ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ ఏదో రకంగా అయితే వాళ్ళ బాధలు కొద్దిగా నేను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో ముఖ్యంగా బాగా నేను 2022లో 5 లక్షలకు పెట్టి కొనడం జరిగింది. 5 లక్షలు ప్రతి సామాన్యుడు వెళ్ళి ఫంక్షన్ హాల్కి వెళ్ళి పెళ్లి అని ఏదైనా కార్యం చేయాలంటే తక్కువ 30 నుండి 35 ఏళ్ళ పైన చార్జ్ చేయడం జరుగుతుంది. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నా సామాన్య ప్రజలు ఇలా భారాన్ని మోయలేరని ఉద్దేశంతో ఏం చేశాను, 5 లక్షలు పెట్టి టెంట్ హౌస్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఉచితంగా చావైనా, పెళ్లి అయినా, శుభకార్యమైన, అశుభకార్యంలో వంతు పాత్రగా అందరికీ అందివ్వడం జరుగుతుంది. ఇప్పటికీ అందిస్తాను, భవిష్యత్తులో కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఎడవెల్లి గ్రామంలో మీరు సర్పంచ్గా పోటీ చేయాలంటే గట్టి నిశ్చయంతో ఉన్నారా? ఉన్నాను సార్. నన్ను మా ప్రజలు బాగా ఆశీర్వదిస్తారనే బలమైన కోరికతో నేను ఉన్నాను. వారు కూడా నాకు అంతే సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వారి నుంచి నేను మంచి ఆలోచనతో నన్ను సర్పంచ్గా గెలిపించుకోవడాలనే ఆశతో నేను ఉన్నాను, బలమైన నమ్మకంతో నేను ఉన్నాను. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయి? సమస్యలు వచ్చేసండి, ముఖ్యంగా మా ఊరి మేజర్ సమస్య వచ్చేసి ప్రాథమిక ఆసుపత్రి లేదు. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా అండర్ డ్రైనేజ్ లేదు. మేము ఇక్కడ మనకు వర్షాకాలం వచ్చేస్తే అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం మరీ పెద్దగా ఉంది. ఎడవెల్లో అండర్ డ్రైనేజ్ వల్ల ఏమైంది, అందరూ సామాన్యులే,
వాళ్ళు చిన్న చిన్న రూములు పక్కన కట్టి నివాసం ఉంటారు. అందులో అంటే మరీ వర్షాకాలంలో ఏమైంది, ఈ వర్షం నీరు మురుగు నీరు పోయి వాళ్ళ ఇళ్లలో చేరి వారి పిల్లలకి అనారోగ్య కార్యక్రమాలు ఇవన్నీ చాలా ఆసుపత్రులు ఖర్చు అవుతున్నారు. అది ఒకటి ఉంది. ఇంకా అదే విధంగా బస్ స్టాండ్ లేదు. ముఖ్యంగా బస్ స్టాండ్ను నా భవిష్యత్తులో నాకు అవకాశం ఇచ్చిస్తే బస్ స్టాండ్ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. కృషి చేస్తాను. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యశాల లేదు. మామూలుగా అంగన్వాడీ ఉంది. అంగన్వాడీలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నా కానీ కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాను, అవసరంలోనే మెరుగుపరుస్తారు. మెరుగుపరుస్తాను. అదే విధంగా ఎడవెల్లిలో అసంపూర్తిగా కట్టారు, గత ప్రభుత్వం వారు కట్టారు దేవాలయాలు. అందులో ముఖ్యంగా మా మెయిన్ దేవాలయం అయినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అనేది మా బస్ స్టాండ్ దగ్గర ఉంది. దాన్ని చాలా భూదాతలు ఇచ్చారు, గౌని వారి అని వాళ్ళ భూదాతలు ఇచ్చే కార్యక్రమంలో ఆ గుడి అనేది మధ్యలోనే ఆగిపోయింది. దాన్ని భవిష్యత్ దృష్టిలో తిరిగి పునర్నిర్మాణం చేపట్టి గ్రామస్తుల సహకారాలతో దాన్ని పూర్తి చేస్తాను. మీ సొంత నిధులు ఏమైనా మీరు సొంత నిధులు అంటే సొంత నిధులతో కూడా సరిపోకపోతే నేను ఖచ్చితంగా ఇస్తాను. నేను ఎప్పుడైనా ఇవ్వడానికి సిద్ధమే. ఊరి కోసం ఊరి కోసం నేను చేస్తాను. అదే విధంగా ముఖ్యంగా ఎస్సీలలో కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి శిథిలావస్థలో ఉంది. దాన్ని మెరుగుపరిచి కొత్త నిర్మించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదే విధంగా ఎస్సీ కాలనీలో అంగన్వాడీ ఒకటి కొలాప్స్డ్ అయ్యింది. అసలు చిన్న చిన్న పిల్లలు ఉన్న స్కూల్లో అది అంగన్వాడీ అనేది లేక ఒక ప్రైవేటు కిరాయి రెంట్గా తీసుకొని అందులో ఉంటున్నారు. అందులో ఇరుక్కుండడం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు. అది పూర్తి చేస్తాను. మరి ఇప్పుడు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఏమైనా మీరు పెట్టించడం జరిగిందా? ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి పెట్టించడం జరిగింది. గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరు అర్హులకే ఇచ్చామని మేము సంతోషంగా ధీమాగా చెప్పుకుంటున్నాం. రెండో విడతలో మీరు ఏమైనా కృషి చేస్తారా? రెండో విడతలో కూడా కొంతమంది అర్హులకు రాలేదు, వాళ్ళకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారు కూడా అర్హులే. ఇంకా రేషన్ కార్డులు ఏమైనా రేషన్ కార్డులు ఇచ్చాము ప్రతి ఒక్కరికి. గత 10 సంవత్సరాలలో ఎవరికి ఇంతవరకు గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. మేము గడిచిన సంవత్సరం కాలం లోపలనే మా ఎడవెల్లిలో ఒక 100, 150 దాదాపు 200 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి సుమారు ఎన్ని ఓట్లు ఉంటాయండి? దాదాపు 200 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి సుమారు ఎన్ని ఓట్లు ఉంటాయండి? మాది కనగల్ మండలంలోనే అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ. మా పాపులేషన్ వచ్చేసి నియర్ గా ఒక 6,000 to 7,000 వరకు ఉంటది. మా ఓటర్ పాపులేషన్ వచ్చేసి 36 నుండి 3700 వరకు ఉంది. మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ ఉన్నటువంటి మరి మేజర్ గ్రామ పంచాయతీ ఎడవెల్లిలో మీకు అందరు కూడా చిరపరిచేస్తులేనా? అంత చిరపరస్తులే, నా సుపరిచితులే, నా కుటుంబ సభ్యులే, శ్రేయోభిలాషులే. మీకు అందరు కూడా మద్దతు తెలుపుతారు. అందరు సామూహికంగా వచ్చి నాకు అందరు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఇక్కడ సామాజిక సేవక్రమం మీరు గతంలో బాగా చేశారు. ఇంకా మీ సర్పంచ్ గా గెలిస్తే కూడా ప్రజల యొక్క ఆశీర్వాదం ఇచ్చి మేము గెలిపిస్తే ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తారని చెప్తున్నారు. ఖచ్చితంగా చేస్తాను. ఇంకా చాలా కార్యక్రమాలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇవి వెలుగులోకి వచ్చినాయి, వెలుగులోకి రాని కూడా చాలా ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా అందరి ఊరు గ్రామస్థ సహకారంతో ఊరు అభివృద్ధికి తోడ్పడతాను. ఇక్కడ మహిళలకు కావాల్సిన సౌకర్యాల గురించి ఏమైనా మీకు? మహిళలకు కావాల్సింటే వెంకటేశ్వర చివరిగా మరి ఇక్కడికి సర్పంచ్ గా మీరు దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఎడవెల్లి గ్రామ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ముఖ్యంగా ఈ 90 వాళ్ళు ఈ రోజు మనం కలవడం చాలా సంతోషంగా ఉంది. మా ఊరి సమస్యలు మా గౌరవ మంత్రి గారి దృష్టికి మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మీరు తీసుకెళ్లాలని, మా ఊరికి తగిన సదుపాయాలు కల్పించి అభివృద్ధి పదంలోకి నెట్టాలని గౌరవనీయ రేవంత్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, మంత్రి గారిని, మరియు మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అనూప్ రెడ్డి గారి చొరవతో ఇవన్నీ పనులని త్వరలోనే పూర్తి చేస్తామని నేను దృఢ నిశ్చయంగా చెప్తున్నాను.